తెలంగాణ గురుకుల సెట్ 5th క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన విద్యార్థుల కోసం ఈ రోజు క్వశ్చన్ పేపర్ ని అనాలిసిస్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ లో ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్స్ నేను ఇక్కడ టిక్ చేసి చూపిస్తాను. బుక్లెట్ సి ఉన్న వాళ్ళు యాజ్ ఈజ్ గా చూసుకోవచ్చు. మిగిలిన బుక్లెట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ ఓపెన్ చేస్తే ఆ సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ యాజ్ ఈజ్ గా ఉంటాయి. వాటిని మీరు చూసుకొని టిక్ చేసుకోవచ్చు. ముందుగా మీరు చేయాల్సింది ఈ వీడియో చూసేటప్పుడు మీరు ఈ రోజు ఎగ్జామ్ రాసిన క్వశ్చన్ పేపర్ ను దగ్గర పెట్టుకోండి. దాంతో పాటు ఐదర్ పెన్ ఆర్ పెన్సిల్ కూడా దగ్గర పెట్టుకోండి. ఓకేనా? మూవ్ టు క్వశ్చన్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ తెలుగు. తెలంగాణ కాశ్మీరంగా భావించే జిల్లా. తెలంగాణ జిల్లాలు పాత 10 జిల్లాలు కనుక చూసినట్టయితే మనకు అన్నిటికంటే పైన ఉండేది ఆదిలాబాద్ జిల్లా, అన్నిటికంటే కిందికి ఉండేది మహబూబ్ నగర్ జిల్లా. సో భారతదేశానికి కాశ్మీర్ ఉత్తరాన పైన ఉన్నట్టుగానే తెలంగాణకు కాశ్మీరంగా భావించే జిల్లా ఆదిలాబాద్. రెండో క్వశ్చన్, తన కోపమే, పద్యం ఉంది కదా, తన కోపమే తన శత్రువు, తన సంతోషమే తనకు రక్షదయ చుట్టంబు. అదే తన కోపమే తన శత్రువు. పకపక అనే పదానికి జత చేయదగిన పదాన్ని గుర్తించండి. పకపక నడవడం ఉండదు, పారడం ఉండదు, చూడడం ఉండదు. పకపక నవ్వడం. ఆ పిల్లలు చూడు పకపక నవ్వుతున్నారు అంటారు. ఈ క్రింది వాక్యంలో సంశ్లేష పదాన్ని గుర్తించండి. దిత్వ, సంయుక్త, సంశ్లేష. దిత్వ అంటే తెలుగు పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు చెప్పాను గత సంవత్సరంది. ఇక్కడ పిల్లలు, లా అనే హల్లు కింద లా ఒత్తు వచ్చింది అంటే ఆ హల్లు కింద అదే ఒత్తు వస్తుంది దిత్వము. ఇక్కడ యాత్ర, తా కింద రా ఒత్తు వచ్చి చేరింది అంటే ఒక హల్లు కింద వేరే ఒత్తు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాము. ఒక హల్లు కింద ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వచ్చినప్పుడు వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు. సంశ్లేష అక్షరం. ఇక్కడ సంశ్లేషాక్షర పదము జ్యోత్స్న. మా మేలు కోరు వాడు స్నేహితుడు. చాలా మంది ఇక్కడ కూడా ఈ అమ్మాయి మేలు అనగానే మంచి అని ఆన్సర్ పెట్టేసింది, కానీ క్వశ్చన్ పూర్తిగా చదవలే. గీత గీసిన పదానికి వ్యతిరేకార్థాన్నిచ్చే పదాన్ని గుర్తించండి. వ్యతిరేక పదం అడిగాడు మేలుకి. సో ఇక్కడ మేలుకి వ్యతిరేక పదం ఏంటి అంటే కీడు. ఆన్సర్ కీడు. తర్వాత క్వశ్చన్, ఆంధ్రకేసరి అను పదంలో ఉన్న జంతువు పేరు గుర్తించండి. ఆంధ్ర కేసరి. కేసరి అంటే సింహం. కేసరి అంటే సింహం. గాత సప్తశతి ఏ భాషలో సంకలనం చేశారు? ఇది తెలుగులో కాదు, ప్రాకృత భాషలో సంకలనం రాయడం జరిగిందన్నమాట. సాధనమున పనులు సమకూరు ధరలోన. ధర, ధరణి, భూమి అని అర్థం. ధర అంటే భూమి అని. 9th క్వశ్చన్, ఈ క్రింది బొమ్మలలో సరళాక్షరాలు గల పదాన్ని. సరళాక్షర పదం అనేది పిల్లలకు తెలుసో లేదో అని ఇక్కడ టెస్ట్ చేయడానికి ఈ బొమ్మలను ఇచ్చారు. ఇక్కడ నేను రాశాను, మీరు క్వశ్చన్ పేపర్లో లేదు. ఇది నిచ్చెన, దిత్వాక్షర పదము. చా కింద చావొత్తు వచ్చింది. కన్ను, నా కింద నా ఒత్తు వచ్చింది, దిత్వము. ముగ్గు, గావొత్తు వచ్చింది, ఇది కూడా దిత్వమే. ఈగా, ఇది సరళాక్షర పదము. ఆన్సర్ డి. ఇక్కడ మెగస్తనీస్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? మెగస్తనీస్ శాతవాహనుల కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. కాకతీయులు కాదు, శాతవాహనులు. ఈ క్రింది పదాలలో మాసం పేరు అడిగాడు. మీకు కనుక తెలుగు మాసాలు అంటే తెలుగు నెలలు, తెలుగు సంవత్సరాల మీద పూర్తి అవగాహన ఉండి ఉంటే దాన్ని మీరు ఈజీగా గుర్తుపట్టగలరు. ఇక్కడ ప్రభవ, విభవ, ప్రమోదూత అనేవి తెలుగు సంవత్సరాలు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగి, రసశ్రీముఖ ఇవన్నీ కూడా తెలుగు సంవత్సరాలు. ఫాల్గుణ, ఇక్కడ ఫాల్గుణం అంటాం. ఫాల్గుణ అనేది తెలుగు సంవత్సరాల్లో మాఘం, ఫాల్గుణం అంటాం. అది చివరి నెల. ఆన్సర్ తెలుగు మాసం పేరు ఫాల్గుణ. పద్మ తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతోంది. పై వాక్యంలో సర్వనామం అడిగాడు, నామవాచకం అడగలేదు. సర్వనామము అంటే పేరుకు బదులుగా ప్రొనౌన్. ఆమె కరెక్ట్ ఆన్సర్. ఇక
క్రింది పదంలో లోపించిన హల్లులను గుర్తించండి. చంద, మామ. ఇక్కడ ఆన్సర్ సి. కింది పేరాను చదివి ఇచ్చిన 3 ప్రశ్నలకు సమాధానం రాయండి. ముందు ఏం చెప్పాను నేను ఇంతకుముందు తెలుగులో అనాలిసిస్ చేసినప్పుడు, ఇటువంటి పేరా వచ్చినప్పుడు మనం ముందుగా క్వశ్చన్స్ చదవాలని చెప్పాను. రామయ్య భార్య పేరేమిటి, తేజ ఎక్కడ చదువుతున్నాడు, కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు. ఈ 3 క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం చదివేటప్పుడు రామయ్యది చిన్న కుటుంబం, అతని భార్య పేరు సీత. రామయ్య భార్య పేరు ఏంటి, సీత. తర్వాత ఆమె చాలా మంచిది, వారికి 2 పిల్లలు, అబ్బాయి పేరు తేజ, ఇతడు కర్నూలులో చదువుతున్నాడు. ఎక్కడ చదువుతున్నాడు, కర్నూలులో చదువుతున్నాడు. అమ్మాయి పేరు పూజ, ఈమె ఊరి బడిలో చదువుతున్నది. ఒకరోజు అందరు కలిసి తోటకి వెళ్ళారు. ఇక్కడ చివరి క్వశ్చన్, కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు, తోటకి. సీత పాఠశాలకు వెళ్ళింది. ఇక్కడ వెళ్ళింది, వెళ్తుంది, వెళ్తది. ఈ 3 రకాల పదాలను మనం గమనించినట్లయితే ఇక్కడ వెళ్ళింది అని ఉంది. వెళ్ళింది అంటే పూర్తయింది, అది భూతకాలము. ఏంది, భూతకాలము. భవిష్యత్ కాలం అంటే వెళ్ళబోతుంది. వర్తమాన కాలం అంటే వెళ్తుంది, అంటే ఇట్స్ కంటిన్యూస్. దక్షిణ గంగా, ఉత్తర గంగానేమో గంగా నది, దక్షిణ గంగా గోదావరి. దక్షిణ గంగా గోదావరి. ఈ పట్టికలో హ్రస్వాక్షరాన్ని గుర్తించండి. హ్రస్వాక్షరము, దీర్ఘాక్షరము. హ్రస్వాక్షరం అంటే కాని, దీర్ఘాక్షరము కాని, కా. ఆన్సర్ సి. చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి రోజు వచ్చే పండుగ. తెలుగు సంవత్సరాలు పూర్తయి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడు ఆ రోజు చైత్రమాసంతో మొదటి రోజు పాడ్యమి రోజు, అప్పుడు మనకు ఉగాది పండుగతోటి తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది. అదే ఉగాది, యుగాది. ఆన్సర్ బి. లెట్ us move to English. Read the stories in so much fun. ఇక్కడ కూడా సేమ్ చిన్న ప్యాసేజ్ ఇచ్చాడు. హూ ఈజ్ ఫాండ్ ఆఫ్ డ్రాయింగ్, ఫాండ్ ఆఫ్ డ్రాయింగ్. మై బ్రదర్ ఫాండ్ ఆఫ్ డ్రాయింగ్. తర్వాత అపోజిట్ వర్డ్ టు ప్లెంటీ. ప్లెంటీ అంటే ఎక్కువగా ఉండడాన్ని ప్లెంటీ అంటాము. ఆ ప్లెంటీకి అపోజిట్ వర్డ్ మోర్ అన్నా ఎక్కువనే, అబాండ్ అంటే కూడా ఎక్కువనే, టూ మెనీ అంటే చాలా ఎక్కువ. దానికి వ్యతిరేక పదము ఆన్సర్ డి, ఫ్యూ, కొన్ని అని. విచ్ బుక్ హ్యాస్ ప్లెంటీ స్టోరీస్, ఏ బుక్ లో ప్లెంటీ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి అంటే ఇక్కడ ఇంగ్లీష్ అని సెకండ్ లైన్ లో ఇచ్చాడు. ఆన్సర్ ఈస్ ఇంగ్లీష్. ఫైండ్ ద రాంగ్ పెయిర్. స్నీజింగ్ చీదడాన్ని ముక్కుతో చేస్తాము. యానింగ్ ఆవలింతను నోరుతో చేస్తాము. స్నాపింగ్ చిటికల్ని చేతులతో వేస్తాము. అదే స్టేరింగ్, స్టేరింగ్ అనేది కళ్ళతో తదేకంగా చూడడాన్ని, కానీ ఇక్కడ లెగ్స్ అని ఇచ్చాడు, ఇది తప్పు. ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్. స్ట్రేంజర్, STRANGER, స్ట్రేంజర్. కాఫ్, వాటి యొక్క కిడ్స్ గురించి ఇక్కడ ఈ క్వశ్చన్ ఇది. క్యాట్ కి కిటెన్, గోట్ కి కిడ్, ఔల్ కి ఔలెట్, కౌ కి కాఫ్ కి కౌ అన్నమాట. ఆన్సర్ ఏ. ఒబీడియంట్, డివోటెడ్, ఆరోగెంట్. ఇక్కడ ఆరోగెంట్ ఈస్ రాంగ్ స్పెల్డ్ వర్డ్. వై? బికాస్ ARR, అక్కడ డబుల్ ఆర్ రావాలి, సింగిల్ ఆర్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఈస్ డి. లుక్డ్ వెరీ క్లోజ్లీ ఆర్ కేర్ఫుల్లీ, ద ఆన్సర్ ఈస్ పియర్డ్. ఇక్కడ ప్రీచ్డ్ అంటే అరవడము, ఫ్లటెడ్ అన్న అరవడము, స్టెప్డ్ అంటే ముందుకు రావడము, అడుగు పెట్టడము. పీడ్ అంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయడం అన్నమాట. ఓకే, అగైన్ హియర్ వి హ్యావ్ వన్ ప్యాసేజ్లో pick the word which means forest from the passage.
The jungle had been full of tall trees. Here, jungle is the correct answer. Who is high? The king. Who is the king? Lion is the king here. Who respected their freedom? Not birds, not animals, not trees, the hill tribes. Opposite word of beautiful, the opposite word is ugly. Arrange the following words in an order. A merchant called Hirachand there lived in Delhi. Here it is taken from your textbook, directly from your textbook. There lived a merchant called Hirachand in Delhi is correct. The answer is C. B lives in a hive. B lives in a hive. Grandfather dash a very interesting story yesterday. It is a past tense, completed. So, grandfather told is the correct answer. Ramu took out his book. Ramu took out his book, did not write anything. But did not write anything. Put this poster on the notice board. Vimala likes singing and dancing. Two things are here. You have to combine by adding and. And. I have many wheels. I run on rails. Who am I? Simply, it is a simple question. Train. Our house is dash than a palace. It is a comparative bigger. Bigger than. Answer is bigger. Plural of thief, donga. Thieves. Thives. Thieves is the correct answer. Which of the following word can be completed by using ch? Catch and much. Which is the unhealthy habit among the following? Sleeping early is a good habit. Eating vegetables is a good habit. Playing games also a good habit. Biting nails and gorlu korakadam anedi bad habit. A piece of cloth worn over for protection is desert లో ఇసుక కళ్ళలో పడకుండా కట్టుకునే ఆ వస్త్రాన్ని వెయిల్ అంటాము. కంపాస్ ఇస్ ద డైరెక్షన్, డ్రెస్ ఇస్ ద డ్రెస్, కంపాస్ direction. Caravan, a group of camels traveling from one place to another place is caravan. Choose the appropriate pronoun from the underlined word. Pushpaki pronoun she. Okay. Maths చాలా సింపుల్ గా ఉంది. మ్యాథ్స్ ఒక కిలోగ్రాముకి ఎన్ని గ్రాములు? హౌ మెనీ గ్రామ్స్ ఆర్ దేర్ ఇన్ 1 కిలోగ్రామ్? సింపుల్. కిలో is 1000. Ascending order. Ascending order means increasing from bottom to top. This is 104, 115, 117, 123, 143. 9207. 9207. The number of days that a leap year has. ఒక లీప్ సంవత్సరంలో ఉండే రోజులు 366 days. ఒక టానిక్ సీసాలో 60 మిల్లీలీటర్ల మందు కలదు. అదే రకానికి చెందిన 15 సీసాలలో ఎంత మందు ఉంటుంది? ఒక్క దాంట్లో 60 మిల్లీలీటర్లు ఉంటే 15లో 15 6 90, 15 60s 900. So the answer becomes 900 ml. ఒక్క పువ్వు 1 flower equals to 7 అయితే 1 2 3 4 5 6 flowers. So 6 into 7, 6 7 ja
42. గ్రేడ్ అండ్ టాలీ మార్క్స్. ఒక క్లాస్లో ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్, బి గ్రేడ్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, సి గ్రేడ్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారంట. సో టోటల్ మెంబర్స్ ఇన్ ద క్లాస్, ఈ క్లాస్లో ఉన్నటువంటి మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది అన్నాడు. ఇవన్నీ లైన్స్ను కౌంట్ చేస్తే సరిపోతుంది. ద ఆన్సర్ బికమ్స్ 9. 4, 5, 6, 7, 8, 9. ఇచ్చిన పటంలో షేడ్ చేసిన భాగం సూచించు భిన్నం. షేడ్ చేసిందంటే ఆల్రెడీ కలర్ వేయబడింది. ఈ కలర్ వేయబడిన భాగం from the out of 4 he choosed 1. He chosen 1. So 1/4 is the correct answer. Find the perimeter of the given figure. ఇచ్చిన పటానికి చుట్టుకొలత, చుట్టూ ఇచ్చినటువంటి ఆ నంబర్స్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. The answer becomes 12, 6, 6, 24, 24, 5, 5, 34, 34 plus 2, 36, 36 plus 14, 50. Find the largest number from the given digits. Which is the largest number here? 9. Afterwards 4, then 3, then 2. So simply you can choose, place them in order. 9432 is the correct answer. What will be the next number here? 11, 11, 11, 12. 3, 6, 9, 12. Then after the gap between వీటి మధ్యలో 13, 14, 15 వదిలిపెట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ 2 వదిలిపెట్టిండు, ఇక్కడ 2 వదిలిపెట్టిండు. అట్లా ఇక్కడ కూడా 23, 24 వదిలిపెడితే 123, 124 వదిలిపెడితే వచ్చేది 125 is the answer. ప్రక్కనున్న పటాన్ని 2 సమభాగాలుగా విభజించినట్లు ఎన్ని గీతలు గీయవచ్చు? We can make it into 4 parts, 4 lines. 1/5 of the 40 books are kept in a bag. Then how many books are left outside? 40 పుస్తకాలలో 1/5 భాగం ఒక సంచిలో ఉంచితే ఇంకా బయట మిగిలిన పుస్తకాలెన్ని? సో 40 into 1/5 becomes 8. అవుట్ ఆఫ్ 40లో 8 మైనస్ చేస్తే ఇంకా మిగిలిన పుస్తకాలు 32. ద ఆన్సర్ ఈస్ 32. How many bottles 250 ml can be filled by 2 liters of milk? మనం ఇక్కడ చూద్దాం. 2 liters milk 2000 ml. అట్లా 1000 విడదీసిన ఒక 1000లో ఎన్ని 250లు ఉంటాయి? 1, 2, 3, 4. ఇంకో 1000లో 1, 2, 3, 4. సో టోటల్ 8. The answer is 8. The answer is 8. ఇచ్చిన పటంలో మొత్తం ఎన్ని త్రిభుజాలు? యాక్చువల్గా చూస్తే మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. The bigger one హోల్ తీసుకుంటే 10, నెక్స్ట్ 11, తర్వాత ఇక్కడ నుంచి చూస్తే ఇది 12, ఇక్కడ నుంచి చూస్తే ఇది 13. ద ఆన్సర్ బికమ్స్ 13. 6కి 14 రెట్లు. వాట్ ఈస్ 14 times of 6? Nothing but 14 into 6. That is 84. The number of faces that a soap box has. ఇక్కడ ఇచ్చిన ఈ బాక్స్ కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? సింపుల్ గా ఈ బాక్స్ మీ చేతిలో పట్టుకుని ఉంటే యూ కెన్ కౌంట్ ఇట్ ఈజీలీ, ఇమాజిన్ చేసుకుంటే. సో ఇట్ హ్యావ్ 6 faces. ఒక గంట 25 నిమిషాలలో మొత్తం ఎన్ని నిమిషాలు కలవు? ఒక గంట 1 hour means 60 minutes. Remaining 25. Total 85. The answer becomes 85. 489లో 8 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 8 ఎక్కడ ఉంది? 10th ప్లేస్ లో ఉంది. The answer becomes 80.
2 kilograms plus dash equals to 2450 grams. 2000 2 kgs పక్కన తీసేసాడు ఆల్రెడీ, రిమైనింగ్ 450 grams. You have to write 450. What can be measured by using centimeters or meters? మీటర్స్ లో సెంటీమీటర్లలో దేన్ని కొలుస్తాము? పొడవులను కొలుస్తాము. బరువునేమో గ్రాములలో, ఉష్ణోగ్రతనేమో సెంటీగ్రేడ్లలో, డబ్బునేమో మనీతో కొలిస్తే కరెన్సీలో పొడవును సెంటీమీటర్లు మీటర్లో కొలుస్తాము. డాష్ ఇంటూ 500 ml becomes 2 liters. 500 అయితేనేమో 1000. అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఇది రివర్స్ క్వశ్చన్ అన్నమాట. ద ఆన్సర్ బికమ్స్ 4. అక్కడ 250 ml అడిగాడు, ఇక్కడ 500 ml అడిగాడు. అక్కడ 250 ml అయితేనేమో 2 లీటర్స్కి 8 అయ్యింది, ఇక్కడ 500 ml అయితేనేమో 4 అవుతుంది. If 1 liter of milk cost 42 rupees, what is the cost of 85 liters milk? 85 into 42, the answer becomes 3570. 108 మీటర్ల పొడవు తాడును ఒక్కొక్కటి 9 మీటర్ల పొడవు ఉన్నట్టు కత్తిరిస్తే ఏర్పడు సంఖ్య 108 డివైడెడ్ బై 9. ఓకేనా? 12 టేబుల్లో 12 into 9 is nothing but 8. అంటే 108 ను 9తో డివిజన్ చేస్తే ఆన్సర్ is 12. ఇక్కడ వాచ్ లో క్లియర్ గా కనబడుతుంది మనకు. దిస్ ఈస్ అవర్స్ హ్యాండ్, దిస్ ఈస్ మినిట్స్ హ్యాండ్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ 2. వాళ్ళు ఇక్కడ 2 గా చేశారు. ద ఆన్సర్ బికమ్స్ 150. ద ఆన్సర్ బికమ్స్ 150. నెక్స్ట్ EVS, ఎన్విరాన్మెంటల్ సైట్స్. పక్షులు డాష్ కోసం దూర ప్రాంతాలకు వలసపోతాయి. నిద్ర కోసం, చదువు కోసం, ఆట కోసం కాదు, కేవలం లేయింగ్ ఎగ్స్. ద డైరెక్షన్ ఆఫ్ నార్త్ ఆన్ ద పేపర్. మీరు మ్యాప్లో కనుక చూసినట్టయితే నార్త్ ఎప్పుడు కూడా ఈ విధంగా పైకి చూపించినట్టుగానే ఉంటుంది. సో ద ఆన్సర్ బికమ్స్ B. Dash is mixed with the water to kill germs and microbes to purify it. Chlorination, the thing is chlorine. Chlorine ను నీటికి కలపడం ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. బ్లీచింగ్ పౌడర్ అంటారు కదా, అది తెల్లటి పౌడర్, అదే క్లోరినేషన్ కన్నమాట. భూమికి సహజ ఉపగ్రహం. ఒక గ్రహం చుట్టూ తనంతట తానుగా తిరిగేది ఉపగ్రహము. ఈ భూమికి సహజంగా ఉన్న ఉపగ్రహము చంద్రుడు. తెలంగాణ గుండా ప్రవహించు నది ఏది? తెలంగాణ గుండా ప్రవహించు నది గోదావరి. విచ్ క్రాప్ నీడ్స్ మోర్ వాటర్? ఇక్కడ జొన్నకు, పల్లికి, ఉలవలకు ఇవి ఆరుతడి పంటలు అంటాము. వీటికి నీళ్ళు ఎక్కువగా వారానికి ఒకసారి సరిపోతుంది, కానీ వరికి మాత్రం చాలా ఎక్కువగా నీళ్లు కావాలి. వాహనాలు నడిపేటప్పుడు పాటించవలసిన నియమము: సెల్ ఫోన్ వాడరాదు, హెల్మెట్ ధరించాలి, కార్లో ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సో ద ఆన్సర్ ఆల్ ద అబౌవ్, పైవన్నీ. విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ? హైడ్రోమీటర్ కాదు, బారోమీటర్ కాదు, స్టెథోస్కోప్ కాదు, థర్మామీటర్. కోనేరు హంపి ఈజ్ ఫేమస్ ఫర్ చెస్. చదరంగ మాటలో కోనేరు హంపి ప్రసిద్ధి. చెవులు బయటకు కనిపించని జీవులను గుర్తించమంటున్నాడు. డాష్ ఇయర్స్ ఆర్ నాట్ విజిబుల్ ఎక్స్టర్నల్లీ. బర్డ్స్ కి కనిపించవు, లిజర్డ్స్ కనిపించవు, క్రొకడైల్ కూడా కనిపించవు. ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాతావరణాన్ని కలుషితం చేసేది కార్బన్ మోనాక్సైడ్. హైడ్రోజన్ అనేది గాలిలో ఇది పొల్యూట్ చేయదు, ఆక్సిజన్ పొల్యూట్ చేయదు, నైట్రోజన్ కూడా. కానీ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది.
చోళం జోవర్ గ్రో మోర్ ఇన్ ద స్టేట్. డాష్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. మహారాష్ట్ర ఆ తర్వాత కర్ణాటకలో ఎక్కువగా పండుతాయి. చిరుధాన్యాలు ఎక్కువగా పండించే రాష్ట్రం కూడా కర్ణాటకయే. కలుషిత నీరు త్రాగడం వలన డాష్ వ్యాధి వస్తుంది. మామూలుగా కలుషిత నీరు తాగడం వల్ల కలరా, డయేరియా ఇవి క్లాస్ రూమ్లో గుర్తున్నాయి. టైఫాయిడ్ కూడా కలుషిత నీరు త్రాగడం వల్లనే వస్తుంది. టైఫాయిడ్ కలుషిత నీటి కంటామినేటెడ్ ద్వారా. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? ఎవ్రీవన్ నోస్ ఇట్ ఈస్ 7. ఎండిపోయిన చెరువుల నీటి నిలువ సామర్థ్యం పెంచుటకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ. మరి మిషన్ భగీరథ ఏంటి? ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడము. హరితహారం ప్రతి ఊర్లో చెట్లు పెట్టడం. పల్లెబాట గ్రామ అభివృద్ధి కోసం చేపట్టినటువంటి కార్యక్రమం. సో మిషన్ కాకతీయ చెరువులను నీటి సామర్థ్యం పెంచడానికి. ఆ రోజుల్లో కాకతీయులు విపరీతంగా ప్రతి గ్రామంలో పెద్ద పెద్ద చెరువులు నిర్మాణం చేపట్టారు. వారి స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వి గెట్ ఆయిల్ ఫ్రమ్, మనము వీటి నుండి నూనె తీస్తాము. సన్ఫ్లవర్ నుండి. క్యాలీఫ్లవర్ తీయలేము, క్యాబేజ్ నుంచి తీయలేము, క్యారెట్ నుండి తీయలేము. పెద్దవారిలో శాశ్వత దంతాల సంఖ్య 32. విత్తనాలు లేదా గింజలు మొలకెత్తడానికి ఏమి కావాలి? గాలి కావాలి, నీరు కావాలి, సూర్యకాంతి కావాలి. సో ఆల్ ద అబోవ్ 5 అన్నీ. The Right to Information Act was implemented from 12th October 2005. Dash is not boundary state of Telangana. మహారాష్ట్ర బోర్డర్ మనకు ఉంటుంది, పక్కన కర్ణాటక బోర్డర్ మనకు ఉంటుంది. నిజామాబాద్ నుంచి జుక్కల్ పిచ్చుకుంద అక్కడ కర్ణాటక బార్డర్ ఉంటుంది. ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ తమిళనాడు బార్డర్ బై బికాస్ ఆంధ్రాకి తమిళనాడు బార్డర్ ఉంటుంది. తెలంగాణ యొక్క సరిహద్దు కానిది తమిళనాడు. మెంటల్ అబిలిటీ. వరుసలలో తర్వాత వచ్చు పటం. ఇక్కడ ఒక బాక్స్లో తీసుకుంటే ఫస్ట్ పటంలో ఇక్కడ షేడింగ్ వచ్చింది, సెకండ్ పటంలో ఇక్కడ షేడింగ్ వచ్చింది, థర్డ్ పటంలో దీంట్లో ఇక్కడ షేడింగ్ వచ్చింది. మరిగా మిగిలిన ఫోర్త్ పటంలో ఇక్కడ షేడింగ్ రావాలి. ఇక్కడ షేడింగ్ రావాలి అంటే దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అరేంజ్ ద వర్డ్స్ ఇన్ మీనింగ్ఫుల్ సీక్వెన్స్ అండ్ దిస్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. టేబుల్, ట్రీ, వుడ్, సీడ్, ప్లాంట్. ఫస్ట్ సీడ్, విత్తనం. విత్తనం యొక్క నంబర్ ఎంత ఉంది? 4 ఉంది. ఈ 4 ఎక్కడుంది? ఇక్కడుంది, ఇక్కడుంది. సో ఇవి 2 ఆన్సర్లు మనము చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోంచి నెక్స్ట్ విత్తనం తర్వాత ఆ విత్తనం ఏమవుతుంది? మొక్కలాగా ఎదుగుతుంది. మొక్క. సెకండ్ది 5 ఉండాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే. మొక్క ఏమవుతుంది? చెట్టు అవుతుంది, ట్రీ. సో థర్డ్ ఆప్షన్ 2 ఉండాలి. థర్డ్ ఆప్షన్ 2 ఉండాలి. ఇందులో 2 లేదు, ఇందులో 2 ఉంది. సో యువర్ ఆన్సర్ బికమ్స్ దిస్ వన్. క్రికెట్ను బ్యాట్తో ఆడితే హాకీని స్టిక్తో ఆడతాము. హాకీ బ్యాట్ని స్టిక్ అంటాము. కంట్రీకి ప్రెసిడెంట్, ఫస్ట్ పర్సన్, మొదటి దేశానికి రాష్ట్రపతి, ప్రథమ పౌరుడు అంటాము. అదేవిధంగా ఒక స్టేట్లో గవర్నర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ AIBJCK? ABC. సో నెక్స్ట్ ఇక్కడ D ఉండాలి. IJKL. So the answer becomes DL. International Women's Day celebrated on every March 8th. ట్రిబ్యునల్ అను
పదంలోని అక్షరాల నుంచి ఏర్పడని పదము. ఇక్కడ అర్బన్ వాళ్ళు సెలెక్ట్ చేశారు, బట్ ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ట్రైబల్. ఎందుకు అంటే ఇందులో ఉన్న ఈ ఇక్కడ ఇందులో ఈ లేదు. సో ద ఆన్సర్ ఈజ్ డి. ఫైండ్ ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఈ క్రింది వానిలో నుంచి భిన్నమైన దాన్ని గుర్తించండి. మ్యాన్, టైగర్, స్టోన్, మంకీ. మ్యాన్, టైగర్ అండ్ మంకీ ఆర్ లివింగ్ థింగ్స్. స్టోన్ ఈజ్ అ నాన్ లివింగ్ థింగ్. ద ఆన్సర్ బికమ్స్ స్టోన్, రాయి. తర్వాత వచ్చు భిన్నం ఏది? ఈ పైనున్న వరుసను కిందున్న వరుసను మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 2 డబుల్ అవుతుంది 4, 4 డబుల్ 8, 8కు డబుల్ 16, 16కు డబుల్ 32. సో మనకి ఇక్కడ 32, ఇక్కడ 32 ఉంది. సో న్యూమరేటర్లో అబ్జర్వ్ చేస్తే 1, 3, 5, 7 ఆడ్ నంబర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఆడ్ నంబర్ ఈజ్ 9. సో ద ఆన్సర్ బికమ్స్ 9/32. మిగతా వాటి నుండి భిన్నమైన పటాన్ని గుర్తు. ఇక్కడ 4 ఇచ్చాడు, 4ట్లో ఒకటి భిన్నంగా ఉంది అంటున్నాడు. భిన్నము అంటే వేరుగా ఉన్నది. ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే దీని లోపల 2 లైన్లు ఉన్నాయి, దీని లోపల కూడా 2 లైన్లు ఉన్నాయి, దీని లోపల ఒకటే లైన్ ఉంది, దీని లోపల 2 లైన్లు ఉన్నాయి. మరి బయట చూద్దాం. బయట దీనికి ఒక లైన్ ఉంది, దీనికి కూడా ఒక లైన్ ఉంది, దీనికి మాత్రం 2 లైన్లు ఉన్నాయి, దీనికి ఒకటే లైన్ ఉంది. సో అల్టిమేట్లీ దిస్ ఈస్ డిఫరెంట్ ఫిగర్. సో దీని ప్రకారం మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశారో ఒకసారి చూసుకోండి. సో ఆల్ ది బెస్ట్.